Reading from Srimad Bhagavatam, Canto 12, Chapter 3, Bhumi Gitamu, Slok Sankhya 27 to 31. Prabhavanti yada sattva mano buddhi indriyani cha tada krutayugam vidyat జ్ఞానే తపస్సి యదృచ్చి. యదా కర్మసు కామ్యేషు భక్తిర్ యశసి దేహినాం తదా త్రేత రజోవృత్తి ఇతి జానీయ బుద్ధిమాన్. యదా లోభస్య సంతోషో మానో దంభోద మత్సర కర్మాణాం చాపి కామ్యానాం ద్వాపరం తద్ రజస్తమ. యదా మాయా నృతంతంద్ర నిద్రహింస నిషాదనం శోకమోహో భయం దైన్యం సా కలిస్త మసస్మృత. తస్మాత్ క్షుద్ర దుసోమత్య క్షుద్రభాగ్య మహాసన కామినో విత్తహీనస్య స్వైరిణస్య స్త్రియో సతి. అనువాదం తాత్పర్యం శ్రీల ప్రభుపాదికి. మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు సత్వగుణమునందు ఉన్నప్పుడు అది సత్యయుగము. కానీ మన కోరికలు ప్రబలంగా అణచ సాధ్యం కానీ లేదా అనైతికమైనటువంటి అణచ సాధ్యం కాదు అనైతికమైన కోరికలు అట్లా కాకుండా కోరికల్ని అదుపులో ఉంచుకొని ఆ కోరికలు కూడా శాస్త్ర సమ్మతమైనటువంటి కోరికలు. ఎవరి మనస్సులో అయితే శాస్త్ర సమ్మతమైన కోరికలు అది కూడా సమయాన్ని చూసి పరిస్థితిని చూసి ఏది యుక్తము ఏది అయుక్తము ఆ విధంగా మనుషులు బతికితే దాన్ని ఏమంటారు, సత్యయుగంలో ఉంటారు. సత్యయుగంలో మనుషులు అంటే వాళ్ళు మెయిన్గా దేవుడి కోసం బతికేవాళ్ళు. దేవుడి కోసం బతికేవాళ్ళు శరీర అవసరాలు, తర్వాత ఈ కుటుంబాన్ని, సంతానం, వాళ్ళు అంటే అంత కంట్రోల్లో వాళ్ళకి ఎలాంటి అణచలేనటువంటి కోరికలు. చిన్నప్పటి నుంచి మనం ఈ ట్రైనింగ్ ఇచ్చినట్లయితే అప్పుడు మనసు అదుపులో ఉంటుంది. మనం ఇష్టం వచ్చినట్టు మన మధ్యలో ఉండే వాళ్ళంతా శుద్ర నీచ్ కోటికి లోగే. అలాంటి వ్యక్తుల మధ్య ఉంటూ నాయకులు క్షుద్ర, माँ बाप क्षुद्र, तो आपका माँ बाप क्षुद्र, लेकिन आप तो थोड़ा निकल के आए हैं. क्योंकि क्षुद्र नहीं है तो वो लोग भी भक्ति करेंगे गंभीरता से आपको बचपन से, लेकिन आप अपने ताकत से निकल के आ गए. ठीक है, ये नहीं वो लोग आपको सिखा रहे थे, वो सिखाने वाले थे आपसे पहले वो लोग निकल जाएंगे घर से. आपको सिखाने वाली माँ बाप हो तो वो लोग, आप निकल गया घर से, वो लोग क्यों रहेंगे? उम्र उनका है निकलने का.
लेकिन वो उधर ही पड़े रहे मोह ममता में, आप निकल गए। तो इधर क्षुद्रा का मतलब केवल शारीरिक भोगों के लिए, इसलिए इधर लिखा है इंद्रिय मन और बुद्धि। इंद्रिय मन और बुद्धि कंट्रोल में रहना। पशुओं को कंट्रोल में नहीं होता है, पशु जैसे लोग भी कंट्रोल में नहीं रहते। जैसा बोलने के लिए मन लगता है ऐसा बोल दो, जैसा विचार आता है हमको ग्लानि नहीं होती है। मेरे मन में ऐसे क्षुद्र विचार आ रहे हैं, लेकिन मैं बाहर से मैं बड़ा साध्वी, मैं महात्मा जैसा नाटक कर रहा हूँ ऐसा। तो क्योंकि आपका बुद्धि ठीक हो तो ये आपका जीवन से पता लग जाएगा, कैसे उठते हैं, कैसा खाते हैं, कैसा बात करते हैं, कैसा रहते हैं, सब आपका मन का प्रतिबिंबित करता है। యువర్ మన్ ఈజ్ రిఫ్లెక్టెడ్. చదివా ఒకసారి అయిపోయింది, బాగుందా, ఎక్సలెంట్, తెలిసిపోయింది ఇంక జీవితం ఎట్లా గడపాలా. దానికి ముందు మైండ్ కంట్రోల్ చేసుకోవడం అదే చెప్తుంది. వెనకాల రాశాడు కదా, వెనకాల అంతే నన్ను చదివింది ఇప్పుడు దాకా, మన పైన పైన రాసింది. అదే చదువు, ఎందుకు మంత్రం చేయాలి, అది కింద చదవాలి లైన్లో, ఇట్లా దగ్గర లేకపోతే ఇట్లా. డిగ్రీ థర్డ్ ఇయరా. మనుషులకు ఉండే మానసిక రోగాలు, భవరోగ నిదానం, వైద్యం, ఇది చదివా ఇక్కడ దాకా. అది మైండ్ సరిగ్గా ఉందని చెప్పుకోవాలంటే మాదక ద్రవ్యాలు సేవించరాదు. టీ, కాఫీ, పొగాకు, గంజాయి, బాంగు, మద్యం, సారాయి, వీటిలో ఏమైనా నువ్వు ఉల్లంఘిస్తున్నావా? కాఫీ తాగుతుంటా, ఏం తాగు, ఏది తాగినా కూడా నువ్వు ఇవన్నీ, ఒకటి టీ, 2 కాఫీ, పొగాకు, గంజాయి, బాంగు, మద్యం, ఇవన్నీ కూడా ఇవి. వీటిలో కాఫీ తాగుతున్నావు అటు నువ్వు నీ తలకాయ మత్తులో ఉంది. మత్తులో వాళ్ళు ఇంట్లో వాళ్ళు కుర్రాళ్ళకి చెప్పకూడదు కదా. నేను రాత్రి ట్రైన్లో వస్తున్నా, వాళ్ళ అమ్మ కాఫీ తీసుకుంది, కూతురికి చెబుతుంది, కూతురు చిన్నపిల్ల, ఆ అమ్మాయి కూడా తాగాలని. నాతో నిన్న విశాఖపట్నం నుంచి వచ్చాను, నేను నెల్లూరు. మేము బయట ఎక్కడ తినాం, ట్రైన్లో టీ, కాఫీలు ఏమీ తినాం, మందిలో వండుకొని సిద్ధంగా స్నానం చేసి గుట్టలు మార్చుకొని మడి కట్టుకుని చక్కగా నైవేద్యం పెట్టి, చూసాక నైవేద్యం పెట్టారు, నువ్వు వచ్చావు. సో మామూలు మీలాలంతా గొర్రెలు, మేకల బస్తా కొనుక్కోవడం, తింటూ ఉన్నాం. ఏం చేయాలో తెలిసి చేస్తే అప్పుడు నువ్వు అదుపులో లేదు. తెలియజేస్తుంటే అజ్ఞానం, తెలిసినప్పుడు నువ్వు కూడా తినగైపోయావు, ఇట్లా తినగొడకపోయావు. తో ఇక్కడ క్యా కరే వాట్సాప్ అంటే యూఆర్ ఆల్రెడీ బ్రేకింగ్. నువ్వు మాదక ద్రవ్యాలను సేవిస్తున్నావు, వాటి నువ్వు భగవంతుని ప్రాప్తికి నీకు యోగ్యత లేదు. మత్తులో పడి ఉన్నాడు, ఏం పొందుతాడు దేవుడిని. మనసు మత్తు లేకుండా ఉంటే నువ్వు సాక్షాత్ దైవం మీద కేంద్రీకరించగలుగుతావు. మత్తులు పడి అంటే నీకు భగవన్ నామం కంటే, భగవంతుని కంటే ఇది ఎక్కువ. కాఫీ తాగితే కానీ చురుగ్గా ఉండదు, కాఫీ తాగితే కానీ తలకాయ పనిచేయదు, కాఫీ తాగితే కానీ హుషారు ఉండదు. అంటే నువ్వు ఈరోజు
ఇంకా నువ్వు కుర్రాడే కాబట్టి ఈరోజు నుంచి వదిలిపెట్టేస్తా. ఇంట్లో వాళ్ళు చేస్తారు మాకు, మీరు తాగండి, నా పాలు తాగు, నాకు ఇచ్చేటప్పుడు పాలు వేయండి, పళ్ళ రసాలు వేయండి, మజ్జిగ వేయండి, ఆ మొత్తం కలిపింది టీ కాఫీ కలిపింది నాకు ఇవ్వకండి, అవసరం లేదు. ఎవరైతే డిప్రెషన్లో ఉంటారో అటువంటి వాళ్ళు హుషారు పుట్టడానికి తాగుతూ ఉంటారు. డిప్రెషన్ జరిగి మనం ఆరోగ్యంగానే ఉంటాం. ఒకటి. రెండోనేమో మాంసం, చేపలు, గుడ్లు తింటావా? అది ఇంకా ఘోరం కదా. నీకు ఎవడు అధికారం ఇచ్చాడు నీకు ఇతర జంతువులు చంపుతున్నారు? ఎంత ఇంట్లో వాళ్ళు చేస్తే ఇంక తప్పదు, ఇంక చేయకపోతే తినవు, ఇంట్లో వాళ్ళు బతుకులాడి చేస్తే తప్పదు. అది తినమాక. నా కూర, సాంబారు, పప్పు, ఇడ్లీ, వడ, దోశ ఎన్ని పెట్టండి, గొడ్డు మాంసాలు మీరు తినండి. నువ్వు మాట్లాడితే వీడికి మంచి పూర్వజన్మ సంస్కారాలు ఉన్నట్టున్నాయి. వీళ్ళంతా శూద్రులు, అదే ఇక్కడ చదువుతుంది. శూద్రులు అంటే నీచమైన వ్యక్తులు. వాళ్ళు బస్ కేవలం ఈ నాలుగు సుఖం కోసం ఏదైనా తింటారు. అంటే నువ్వు పుట్టిన సరిగా ఉన్నట్టు, మంచి ఇంట్లో పుట్టినట్లేదు పాప నువ్వు, కానీ నీలో కొద్దిగా సుకృత. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఇంట్లో వాళ్ళు బతిమలాడితే కానీ నేను అదే అందుకే నువ్వు, అందుకే ఇక్కడ గురువు గారి దగ్గరికి ఈరోజు వచ్చింది. అందుకే నీకు వాళ్ళు ఎందుకు రాలేదు, నువ్వు వచ్చావు ఇంట్లో. ఇప్పుడు నేను కూడా మా ఇంట్లో ఇదే మీ ఇంట్లో వాళ్ళని కించపరచడం కాదు, మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు చేయదు, నేను ఒక్కడనే. నలుగురు అన్నదమ్ముల మధ్యలో ఆప్కి घर में आप जैसे भक्ति कोई करता है क्या? వీళ్ళింట్లో కూడా ఎవరు చేయరు. ఏ మొత్తానికి పిల్లల్ని కొట్టి తిట్టి కొంత అయినా కూడా వాళ్ళు జారిపోయారు. ఇంకిద్దరు కొడుకులు, చిన్నప్పుడు అంతా పట్టుకుని తీసుకొచ్చేది. పెద్దవాళ్ళు ఎప్పటికీ పెళ్లి చేసుకుని అదేదో నువ్వు చేయి మా కోసం కూడా ఒక ఒంటరి దాన్ని చేసి. కానీ కొంత పొద్దున్న మోటార్ సైకిల్కి దండం పెట్టిపోతున్నాడు కదా మీ అబ్బాయి. వాళ్ళ అబ్బాయి వచ్చాడు, ఇక్కడ రిజిస్టర్ అదే ట్రెజరీలో పనిచేస్తాడు, ఉద్యోగం. చిన్నప్పుడు నేర్పించాడు. మీరు చెప్పారే దండం పెట్టుకుని పోయాడు. ఆయన అంతటా ఆయనే చేశాడా? మీరు చెప్పారా? అదే. రెండోది, అటు మాంసం, చేపలు, గుడ్లు నీకు తినాలని లేదు. చెప్పప్పుడు నువ్వు నాటకం వేయాలి. అప్పుడు అది తింటే వాంతి అయిపోయింది, నాకు ఈ వాసన పట్టలేదు. అంటే అలా చేసినా కానీ ఇంట్లో ఉండేది ఇంకా ముగ్గురికి 3 రకాలు చేయాలంటే అట్లే అక్కర్లా. నువ్వు ఇక్కడ తినైతే మందిలో పెడతాను నేను అని ఇంట్లో వాళ్ళు అంటుంటే ఇంకా సరే అని. ఇంట్లో గొడవలు జరిగా తిన్నంటే వాళ్ళు తినమని చెప్పి. అంటే మా ఇంట్లో ఎక్కువ పూజలు నేనే చేస్తుంటా. భగవంతుడి కృప కోసం ఏకాదశి పూజ చేస్తుంటా. ఏకాదశి ఏం చేస్తాం? ఆ రోజు ఉపవాసం చేయడం. అంటే ఏం తినవు? ఏం తింటా, పండ్లు, పాలు తీసుకుంటా. తర్వాత ఏంటంటే రెడీగా నువ్వు ఇక్కడ ఈరోజు గురువు గారి దగ్గరికి. తర్వాత ఏంటంటే ఈయన పూర్వజనుల భక్తులు అంటే ఏకాదశి పండ్లు, పాలు మాత్రమే తీసుకుంటాడండి. సాయంత్రం చుక్కను చూసిన తర్వాత ఇంకేమన్నా అంటే అన్నంతో వండిని కాకుండా గోధుమలు వాటితో మళ్ళీ మొరుకుతున్నాం. గోధుమలు అన్నం 2 ధాన్యాలు అంటే మాకు ఈ ధాన్యం తినకుండా ఆ ధాన్యం తింటారు. అంటే మాకు తెలిసిన గురువుని అడిగితే ఆయన ఈ మాట చెప్పారు. అంటే నాకు అంత మా ఇంట్లో ఎవరు చేయలేదు కదా. నీవు పొద్దున తినకపోతే ఆ రోజంతా తినకూడదు. కాయగూరలు, బంగాళదుంపలు అవి వండుకుంటారు, కాలీఫ్లవర్ ఉడకబెట్టుకుని ఉప్పేసుకుని, లేదా పాలు, మజ్జిగ, లేదా వేరుశనగ పప్పు. అవి అంటే సాబుదాన కిచడీ చేసుకొని తినమంటారు. కరెక్ట్. అది మాకు తెలుసు. మరి సాయంత్రం మరి గోధుమలు అంటే మరి నాకు ఇప్పుడు సరిగ్గా మాట్లాడతారు. ఇప్పుడు సాబుదానా అన్నాడు, కిచడీ. సాబుదానాకి అది తినాలి కదా మరి.
అద్దినా అంటే మా గురువు గారిని అడిగాను, అంటే మా ఇంటికాడ ఉండేవాళ్ళని ఆయన బోగస్ లాగా ఉన్నాడు. ఆయన అడిగితే నువ్వు చెప్పింది కరెక్ట్. నువ్వు వేరుశనగ పప్పు తిను, సాబుదానా సగుబియ్యం అయితే ఆ గురువు గారిని శిష్యుడు అవ్వాలి. ఇప్పుడు ఆయన నీకు ఎక్కువ తెలుసు, ఆయనకి తెలియదు. ఆయన అసలు గురువు అని ఎందుకు అంటున్నాడు? ఆయన అంటే ఆయన గుళ్ళో బ్రాహ్మణుడు కాబట్టి, అంటే మా ఇంట్లో ఎక్కువ ఆయన బతుకు తెరువుకి బ్రాహ్మణుడు అంటే అసలు బ్రాహ్మణే కాదు, వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం చెప్పారు అంటే అసలు నువ్వు గురువు అనే శబ్దం ఇష్టం. వాడు మందిలో పూజలు చేసుకుని జీతం తీసుకుని బతికేవాడు. అది వాడికి జీతం అయిపోతే మందిలో కూడా పనిచేయడు. అది చెప్తే నేను ఇంకా అలా చేశాను. అది కూడా ఏంటంటే ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత తిన్నా. ఏకాదశి అన్నప్పుడు అంతా తినకుండా ద్వాదశి గడియలు. కరెక్ట్. ఇక్కడ మన క్యాలెండర్ శ్రావణ రేఖలో లేటెస్ట్ కాబట్టి నేను పూర్వజన్మలో నీకు మాలాగా భక్తి ఉన్నట్టుంది. ఉంది, అన్నీ చేయాలనే ఉంటుంది. చాతుర్మాస్య పూజ అవి కూడా చేయాలని ఉంటుంది, కానీ చేయలేను. అంటే ఇంట్లో వాళ్ళ పరిస్థితులు వాటిని బట్టి చేయలేను. వాళ్ళతో పాటు ఇప్పుడు వాళ్ళతో పాటు నువ్వు చెడిపోవాలా, నీతో పాటు వాళ్ళు బాగుపడాలా, నీ వల్ల వాళ్ళు బాగుపడాలా? మనం చెప్పేది వింటారు కదా. వినకపోతే నీకు వయసు వచ్చింది. మనం చెప్పేది ఇప్పుడు ఈ అమ్మాయికి వయసు వచ్చింది, ఇంట్లో వాళ్ళు వెళ్ళలేదు, వాళ్ళు వచ్చి బయటకు వచ్చేసి వాళ్ళది ఏ ఊరో తెలుసా? आपका इलाका किधर है बोलते हैं? आपका स्थान ఛత్తీస్గఢ్. ఎత్తుక్కుంటూ గురువు గారిని ఎత్తుక్కుంటూ ఛత్తీస్గఢ్ని ఆ ధైర్యం ఒప్పుకొని మెచ్చుకోవాలి. మీరు ఇక్కడ నుండి నీకు డబ్బులు లేవు అమ్మ, మీ నాయన మీ అమ్మకి చెప్పి ఇట్లా బతకాలా, కనీసం మీరు ఎంత చక్కగా బతకాలని నన్ను బతకండి అది ధైర్యం. మీరు ఇల్లు వదిలేసి आप किधर से? हाँ वो बताए मैं वो आपका 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 गांव किधर है? हाँ भोजन लिया नहीं लिया? इतना इतना कमजोर क्या है आवाज़? तो हमें हरियाणा नीचे తెలుసు కదా, హర్యానా ఢిల్లీ కాదు, పంజాబ్ హర్యానా, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు. ఈయన హరిబాబు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? నిద్రపోతారు ఆయన అడిగి. చెన్నై నుంచి అట్లా ఎత్తుక్కుంటూ వస్తున్నారు. నువ్వు ఇక్కడ నువ్వు ఈరోజు దేవుడు పరిచయం చేస్తాడు. ఇంకా నీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్, ఎలాంటి జవాబులు ఇవ్వాలా లేదా ఎలాంటి సందేహాలు ఉంటే మేము ఈయన దగ్గర నేర్చుకున్నాం. నీకు కింద కూర్చున్నాం ఆయన చరణాల దగ్గర. ఈయన ప్రపంచంలో అందరినీ ఏకాదశి ఎట్లా ఉండాలి, తెల్లారుదా 8 గంటలు వేస్తున్నాం. 5-4:30 అంటే ఇంకా ఏమన్నా ఒక పని చేయరు, మొత్తం తుప్పంతా వదులుతుంది. ఇంట్లో కూడా వాళ్ళే ఇబ్బంది పెట్టకుండా నువ్వు 4:30 అయ్యేప్పటికి ఇక్కడికి వచ్చాయి. 4 నుంచి 5:30 ఇక్కడ ఉండు, వెళ్ళిపో. అంతా ఇక్కడ అన్నీ తెలుసుకుంటూ ఉంటాయి. ఏ రోజు ఏంటి, తర్వాత ఉదయాన్నే ఏం చేయాలా, తర్వాత ఉదయాన్నే లేచి చేస్తే ఈ ఆరతి కీర్తనలు ఇక ఉంటాయి, రకరకాలు ఉంటాయి గంటలు. ఇక్కడ రాగలవా? ఎప్పటి నుంచి అలారం పెట్టుకుని 4 గంటలకి లేచి టకటక తయారైపోయి చూస్తే ఎంతమంది ఉంటారు ఇక్కడ 4:30కి. అంటే ఎంతమంది కరెక్ట్గా భక్తి చేస్తున్నారు. చాలే. బట్ నువ్వు ఇంట్లో వాళ్ళు చెబితే వాళ్ళు మామూలుగా అదే ఇక్కడ చెప్పే క్షుద్ర అంటే తెలుసు కదా. క్షుద్ర అంటే ఏంటి? శూద్ర కాదు, క్షుద్ర. నిమ్న కోటి అంటే నీచ వ్యక్తుల్ని క్షుద్రజీవులు అంటారు. క్షుద్రజీవులు అంటే సారాయి తాగేవాళ్ళు, మాంసం తినేవాళ్ళు, ఇట్లా నీచమైన, అంటే వాళ్ళకేం పెద్ద ఉన్నతమైన ఆశయాలు ఉండవు. ఆత్మసాక్షాత్కారం, ఆత్మానందం, అంతకు కుక్కల కంటే కూడా నీచంగా
కుక్కలు బీడీలు తాగుతాయా? అవును. అంటే మనిషి బీడీలు తాగుతున్నాడు, వాడు కుక్క కంటే కూడా నీచు అంటే అవును. వాడి కనీసం కుక్క చేయదు, వీడికి ఆరోగ్యం పాడవుతుంది తెలుసు, ఆయన కూడా తాగుతూ ఉంటుంది. వాటి కాబట్టి నువ్వు 4 నియమాల్లో నువ్వు ఒకటి మత్తు పదార్థాలు సేవిస్తున్నావు, అవి ఉల్లంఘిస్తున్నావు. రెండోది తినకూడనట్టు తింటున్నావు, అది కూడా ఉల్లంఘిస్తున్నావు. ఏకాదశి కూడా ఉల్లంఘిస్తున్నావు, ఏదో ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. రోజంతా ఉండాలి అట్లా, రోజంతా పప్పులు ధాన్యాలు తినకూడదు, ఇడ్లీలు దోశలు ఇట్లాంటి అన్నం. నువ్వు మీలాంటి వాడు ఎవడు చెప్పాడు రోజు ఉపవాసం సాయంత్రం ఉప్మా తింటాడంటే అంత పోయినట్టే, ఉప్మా తినడానికి వ్రతం పోయినట్టే లెక్క. అది ఉపవాసం చేసేటప్పుడు సాబ్దానికి తినాలి తినచ్చు అని చెప్తుంటారు. ఇక్కడికి నువ్వేం చేస్తుండే ఏకాదశిలో ఇక్కడికి వచ్చి తినేసాడు. దాంతో ఎన్ని కట్టిన దానికి నీలాంటి వాళ్ళకి సహాయం చేయడానికి, ఉండడానికి వస్తే ఉండడానికి ఏర్పాటు చేస్తాం, తినడానికి వస్తే తినడానికి ఏర్పాటు. నువ్వు ఒక పని చేయొచ్చు, నీ ఖర్చు కూడా మీ ఇంటి ఖర్చులకి ఇబ్బంది పడుతున్నారు మీరు. నువ్వు భక్తి చేసుకునేటప్పుడు ఇక్కడే నువ్వు ఈరోజు ఇక్కడే తిని వెళ్ళిపోయి అయిపోతుంది, టైం అయింది, ఇంకో 5 నిమిషాలు ఆఫ్ చేస్తాం. ఇక్కడ ఉల్లిపాయలు. ఇంకా మూడోది చేపలు, మాంసం, గుడ్లు, ఆ చెత్త కూడా తింటున్నాను. రెండోది నీరుల్లి, వెల్లుల్లి. అసలు నేను ఒక 40 రోజులు పూజ చేస్తే ఇంట్లో అవి వేసుకోవాలి వేసుకోకపోతే ఎలాగా అని ఇంట్లో వాళ్ళు టార్చలేదు. అవి తినకపోతే ఎలాగా అంటారు ఒకే మాట. అవి వేయకుండా అసలు కూర ఎలా చేయాలి అంటారు. అప్పుడు ఇసుకని తీసుకురా, రెండు నాతో పాటు ఎంతమంది ఇట్లా బతుకుతున్నారు. అవి తినాలి కదా, వయసులో ఉన్న పిల్లకాయలు మీరు తినకపోతే ఈ విటమిన్స్ లోపం వస్తాయి, దానికోసం తినాలి అని చెప్తా ఉంటారు. అబద్ధం, తలకాయ పాడవుతుండే విటమిన్ లేని మరి. అవి తినడం వల్ల అదే. ఇప్పుడు మేము 40 ఏళ్ళ నుంచి తింటల్లా, 40 ఏళ్ళ నుంచి మేము ఏవి తాగటల్లా. నీకంటూ బలంగా నేను ఎట్లా డ్యాన్స్ చేస్తాను చూడాలంటే నువ్వు 4:30 తెల్లారుదాకా. ఓఎం ఈ స్థాయిలో నాకు 70 ఏళ్ళు. ఎంత వయసు? 70. ఎంత హుషారుగా ఉంటాం. తామసిక వస్తువులు ఉల్లి ఎల్లి గొడ్డులాగా నిద్రపోతూ ఉంటారు. ఆ కోపం ఎక్కువ అవుతుంది, నిద్ర ఎక్కువ వస్తుంది, ఆడమ్మగా ఆకర్షణ, వాసనలు పెరుగుతాయి. మామూలుగా పిల్లలు కనొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. అది కాకుండా ఆలోచన అమ్మాయిని చూడి ఈ రోజులు అందరూ అంతే, అందరూ చెడిపోయారు. ఎందుకంటే ఈ ఉల్లిపాయలు తింటుంటే మన చదువు తప్పు. ఈ పచ్చి ఉల్లిపాయలు తిని అదే తింటుంటే ఇవన్నీ లవ్ మ్యారేజ్లో పడిపోవడం, లవ్ జిహాదుల్లో పడడం అంటే మన చదువు లేదు, అంతే కదా. కాబట్టి రెండోది కూడా నువ్వు అంటే నీకు పూర్వజన్మ సంస్కారం ఉంది. అందుకు భగవంతుడికి పరిచయం చేసి అంతా పద్ధతిలో బతికాలి. నువ్వు మా జాతికి చెందుతావు. నువ్వు ఇంగ్లీష్లో ఉంది కదా, బర్డ్స్ అది సేమ్ ఫెదర్. కాకులన్నీ ఒక రకంగా ఎగురుతూ ఉంటాయి, పావురాలన్నీ ఒక చోట ఎగురుతూ ఉంటాయి, అవునా కదా. కుక్కలన్నీ ఒక రకంగా తిరుగుతుంటాయి, వాటిలో ఒకటి మనుషులకి వాటిలో ఎగురుతూ ఉంటాయి వాటిలో. కాబట్టి నువ్వు తెలిసే నువ్వు శుద్ర జీవితం, నీచపు జీవితం గడుపుతావు. వాళ్ళంటే నీచులు, నీకు తెలుసు, ఏదో నీకు పూర్వజన్మలు ఉన్నట్టుంది. కానీ వాళ్ళు ఆ ఇంట్లో పుట్టావు, నీకు రుణానుబంధాలు అయిపోతే ఆ ఇంటిని బయటకు వచ్చేస్తావు. వచ్చేసి నేను ఇట్లా బతకాలి, నేను తల్లి నేను చూసుకుంటా, నీకు డబ్బులు ఇస్తా, నీ అవసరాలు చూసుకుంటా, నన్ను మాత్రం జరగట్లు మాకండి, అంతే కదా. ఈ తల్లి బాధ్యతలు వదిలిపెట్టుకుని ఏ గురువు చెప్పడు. తల్లి ముసలాళ్ళ ఏదాకా చనిపోయేదాకా చూసుకోండి, డబ్బులు సంపాదించు, నాకు కొంత డబ్బులు ఇచ్చి ప్రశాంతంగా బతకండి. ఇది నువ్వు చెప్పినట్టు వాళ్ళు బాగుపడడానికి రెడీగా లేకపోతే, బాగుపడడానికి వాళ్ళు రెడీగా లేకపోతే వాళ్ళతో వచ్చి చెడిపోవడానికి నువ్వెందుకు రెడీ అవ్వాలా? గట్టిగా అంటే లాజిక్. మూడోది అధ్యక్ష ఇది ఉల్లంఘిస్తున్నావు. తర్వాత పేకాట్లు, లాటరీలు, పందాలు, మనకి సినిమాలు,
ఓటింగ్ కూడా పోలే. ఇంకా ఫ్రెండ్స్ రమ్మని పిలుస్తుంటారు. ఎప్పుడో ఒక్కసారి పోయేది. ఇంకా ఎప్పుడు అసలు వాటికి పోవాలని కూడా అనిపించదు. ఇక్కడ వచ్చారేట్టు ఉన్నారు. నేను మన నియమాలన్నీ పాటించాలని ఉంటుందంట. ఫ్రెండ్ బలవంతంగా అప్పుడప్పుడు సినిమాకి కొట్టుకుపోతాడంట. ఇంట్లో వాళ్ళు బలవంతంగా కాఫీ తాగమంటారంట, బలవంతంగా ఉల్లిపాయలు అనమాట. నీకు టైం వచ్చినట్టు నీకు. నేను అమెరికాలో చదువుకున్న ఎంబీబీఎస్ అయిన తర్వాత అదేమైంది, అమెరికాలో చదువుకుంటుంటే ఇది చెప్పాలన్న పాయింట్. నేను ఇవన్నీ పాటిస్తున్నాను. ఇట్లా నాకు తెలియదు, పూర్తిగా తెలీదు, పాటిస్తున్నాను. కొంత కృష్ణ భక్తి ఇంత గట్టిగా లేదు, జపం చేయాలా, తెల్లారుదాం లేవాలి. సో అక్కడికి వెళ్ళేప్పుడు ఇస్కాన్ సంస్థ కనపడింది, అర్థమైంది. తర్వాత ఇంటికి వచ్చేప్పుడు వాడు మళ్ళీ ఇట్లాగే నన్ను బలవంతం చేస్తుంటాను. నేను ఇంట్లో వాళ్ళకి చెప్పాను. అంతకుముందు నేను అనుకునేవాడిని, అలాంటాడు ఈ ప్రపంచంలో అందరూ సినిమాలు చూస్తారు, టీ కాఫీలు తాగుతున్నారు, ఉల్లిపాయ పెసరట్టు తింటున్నారు, మనం దొరకగానే నేను ఎట్లా ప్రపంచంలో బతకాలి. భగవంతుడు ఇస్కాన్ చూపించాడు నాకు. ఓయమ్మా, నేను ఒక్కడే కాదు, రష్యా వాళ్ళు, ఆఫ్రికా వాళ్ళు టీ కాఫీలు తాకుండా ఇప్పుడు నమ్మకమైన రోగం, మీ తమ్ముడికి రోగం, 4 కొట్టాడు, నువ్వు గట్టిగా నిలబడ్డాడు, వాళ్ళంతా లైన్లోకి వస్తారు. అంటే నువ్వు వీక్ మైండ్ అయితే నేను ఆడిస్తారు, నువ్వు గట్టిగా నిలబడి నువ్వేమో వీళ్ళు గట్టిగా ఉన్నాడు. కానీ ఇంట్లో మాంసం వండుతారు, అది పెరుగన్నం చాలు, నాకు ఈరోజు ఏం తినక్కర్లేదు. అంత గట్టిగా నిలబడితే వాళ్ళు ఆలోచించుకుంటారు. తర్వాత వాళ్ళు కూడా వస్తారు, పాప వీళ్ళు ఎందుకు జడగొట్టారు, మంచిగానే బతుకుతారు, మనకి చేత కాబట్టి కనీసం వాడు గొప్పవాడు అవుతాడు చూసి సంతోషపడాలి కదా. మాతో పాటు నరకానికి బలమైనది కూడా అలాగే అర్థమవుతుంది కదా. అంటే ఈ కాగితం జాగ్రత్త. ఆఖరిది పేకాట్లు, లాటరీలు, పందాలు, సినిమాలు, ఈ అంత దీనిలో పోటీ. వీళ్ళు ఎంత దూరం ఇక్కడి నుంచి? అంత దూరం నుంచి వచ్చా. మూలాపేట దగ్గర నుంచి ఈరోజు నా దగ్గర ఉపదేశం పొందడానికి ఒకసారి కూడా మా అమ్మ నేను వచ్చేవాడే కానీ కింద కన్స్ట్రక్షన్ జరిగింది, గుడి ఏమైనా మూసేస్తేనేమో అనుకున్నాను. తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా లోపలికి కలిస్తే పైన ఉంది గుడి అని చెప్తే వచ్చాయి. గుడి మూయడం అంటాం, జరుగుతుంటే లోపల ఇక్కడ కార్యక్రమం ఇక్కడ జరిగిపోతుంది. ఇక్కడ ఇది లేకపోయినా ఆ రూమ్లో జరిగిపోతుంది, రూమ్లో ఇది రెడీ అయ్యేదాకా రూమ్లో చేసేవాడు. చిన్న పెద్ద ఫెసిలిటీ ఇప్పుడు అందరికీ మేము చేస్తాం, ఎవరిని ఇలాంటి వాళ్ళు నేర్చుకోవాలంటే. అలాగే ఆఖరిది భక్తి నేర్చుకోవాలనే వారికి ఇక్కడ పవిత్ర వాతావరణంలో శిక్షణ ఇవ్వబడుతుంది. అప్పుడు నువ్వు ఇక్కడ నుండి చదువుకోవడానికి వెళితే నీ మీద ఖర్చు ఉండదు, అంత ఫ్రీ భోజనం, ఫ్రీ అకామిడేషన్, ఇంట్లో ఖర్చు తగ్గుతుంది. నువ్వు ఇక్కడ నుండి ఉదయం 4:30 నుంచి 8 దాకా ఉంటుంది. తర్వాత 8 గంటలకు తినేసి నువ్వు చదువుకోవడానికి వెళ్ళిపోవచ్చు. సాయంత్రం చదువుకుంటూ ఉంటుంది, టైం ఉంటే రకరకాల ఇప్పుడు టైంలు ఉన్నాయి కదా. నువ్వు స్టూడెంట్ అయినప్పుడు నీకు కంపల్సరీ వచ్చి ఉదయాన్నే 4:30 నుంచి 6:30, 7 దాకా, ఆ తర్వాత నేను చదువును. అంటే దానిలో కూడా బాగా భక్తితో కష్టపడి చదువుకోవాలి. అదే సీనియర్ ఇంజనీర్ సిఈ గారు హరికృష్ణ, ఇంజనీర్ దామోదర్ గారు గవర్నమెంట్ గారు. ఇప్పుడు ఎక్కడ మీకు పోస్టింగ్? ఒంగోలు. మీరేమి ఈ గారా? దీనిలో ఏకాదశిలో దీనిలో వస్తాయి, పుస్తకం నీకు ఇస్తాను. నేను ఇక్కడికి రానిరేమో ఈ పుస్తకం చూస్తే, వాడు ఇసుకానికి పోయి చెడిపోతున్నాడు, అది గొడవలు పెడతారు. నేను నువ్వు వయసు వచ్చింది కదా చెప్పడం, నేను పిల్లాన్ని కాదు, నాకు లోపల నుంచే నా పూర్వజన్మలో కొంత భక్తి ఉన్నట్టు. లేకపోతే మీ దారి మీద నా దారి నాది అయ్యేట్టుగా ఉంది. కాబట్టి మీరు నన్ను ఇబ్బంది పెట్టమాకండి. మీరు ఎట్లా ఇష్టం మీకు వచ్చినట్టు బతుకుతున్నారు, నేను మంచిగానే బతుకుతున్నా కాబట్టి ఖర్చు తగ్గుతుంది. టీ కాఫీలు తాగితే, ఉల్లిపాయలు తినకపోతే ఖర్చు తగ్గుతుంది, మాంసం తినకపోతే ఖర్చు తగ్గుతుంది.
ఇంకా ఖర్చు ఎక్కువే పనులు చేయటం లేదు, తగ్గే పనులు. ఈరోజు ఇట్లా ఈరోజు జనవరి, ఏప్రిల్, జూలై కదా, జూలై ఎప్పుడు 25, 26 జూలై కరెక్టే. జూలై 11వ తారీఖు వస్తుంది మళ్ళీ ఏకాదశి. మొన్న జూన్ 25 అయింది, ఇప్పుడు జూలై 11 ఏకాదశి. తర్వాత 12వ తారీఖు 5:48 తర్వాత ఇంకా నువ్వేమన్నా తినచ్చు. ఈ టైం లోపల తినాలి ఏదో ఒకటి. మందిర్లో ఎప్పుడు పండుగలు అవుతాయి ఇవన్నీ దీనిలో ఉంటాయి. అరిబారు ఓ రథయాత్రకు పాంఫ్లెట్ దేదో, గూడూరు సుళ్ళూరు. నీ ఫోన్ ఉందా నీ దగ్గర? సెల్ ఫోన్ ఉంటే దానిలో నీ గ్రూప్లో పెడితే నీకు మెసేజ్ వస్తుంది, తెలుస్తుంది. స్పెషల్ ప్రోగ్రామ్ ఇంట్లో చెప్పాలంటే చెప్పమాక, నేను ఇబ్బంది పెట్టేటైతే. అందుకని చెప్పకరు నేర్చుకోనికి పోతున్నా. క్లబ్ బాటల చెడు పని చేయడానికి బాటల. నేను వాళ్ళకి కొద్దిగా వాళ్ళు శుద్ర జీవితం, నీచపు జీవితం గడుపుతున్నాడు. నువ్వు ఆ కుటుంబం నుంచి బయటకు వస్తే వాళ్ళకి కొద్దిగా వీడిని పారిపోతాడేమో, వీడు మనకు వేరైపోతాడేమో, దీనిలో పెట్టుకోేది. ఆ 2 మంత్రాలు నువ్వు బయలుదేరు. ఈ మంత్రం ఒకసారి అన్నారా 108 సార్లు ఇది అనాలా, ఒకసారి ఇది అనాలా 108 సార్లు. ఇలా 1.5 గంట చేస్తే నువ్వు కూడా మనసు బాగా కంట్రోల్లోకి వచ్చేస్తావు. మేమంతా కూడా కనీసం 16 మాలలు జపం చేస్తాం. జపమాలు ఉందా? సాధన చేయాలి కదండి. సాధన చేయకుండా మనసు ఎలా ఎదుగుతుంది? ఇంకేమన్నా అడగాల అయింది? అప్పుడప్పుడు వస్తుండే. నీ నంబర్ ఏం చెప్పి అరివారు, ఇంకా నంబర్ లేదు లిఖలో. ఇవే అడగాల్సి అంటే ఏకాదశి రోజు ఏం తిన, ఒకరు చూస్తే ఇది తినమంటారు, ఒకరు చూస్తే ఇది తినమంటారు. అట్లే క్లియర్గా ప్రపంచం అంతా కూడా ఏకాదశి వైష్ణవులు చెప్పినట్టు ఎవరైతే ఇట్లా తిలకం పెట్టుకుంటారో 70186 ప్రసాద్ దొన్నెలో 186 20 నా నంబర్ చదువుతున్నా, మిస్ అయితే 155 మిస్డ్ కాల్. నీ పేరేంటి? శ్రీనివాస్. మీ తమ్ముడి పేరేంటి? సిద్ధార్థ. మీ అమ్మ పేరు? రాజేశ్వరి. నీ నెంబర్ అని చెప్పి వాళ్ళు రాసుకుంటారు. శ్రీనివాస్, మూలాపేట. నువ్వు మెల్లిగా టేక్ యువర్ టైం, మెల్లిగా కొద్దిగా నీలా ధైర్యం పట్టుదల వస్తుంది. నువ్వు పొద్దున సాయంత్రం వస్తూ అంటే వీలైనప్పుడు ఎంతమంది నీలాంటి కుర్రాళ్ళు ఇక్కడ వచ్చి నేర్చుకుంటున్నారు, చేస్తున్నారు, నీకు తెలిసిపోతుంది. నేను రావట్లేదా? బిజీగా ఉంది. నంబర్ తప్పు నోట్ తీసుకున్నాను, రింగ్ రావాలి. 701 కరెక్ట్. నేను చేస్తాను. శ్రీనివాస్, ఇంటర్మీడియట్ ఏం చదువుతున్నాను? డిగ్రీ ఫైనల్ ఇయర్. ఏం సబ్జెక్టు? బిఎస్సి కంప్యూటర్ సైన్స్. సో ప్రసాద్ తీసుకో, మళ్ళీ మనం కలుసుకుంటాం. ఈరోజు భోజనం ఎక్కడ చేయమన్నాం కదా, అయిపోతుంది. ఇంకో 5 నిమిషాలు అయిపోతుంది. తినేసి బయలుదేరు.
ఇది పూర్తి చేసి ఆఫ్ చేస్తాం. నో క్లాస్. క్లాస్ ఇస్ ఆల్రెడీ రికార్డెడ్. హలో వస్తున్నా. జనులు జ్ఞానము తపస్సు యందు రుచి కలిగి ఉందరు. సత్వగుణంలో ఉండేవాళ్ళు. భోజనం చేయవా ఇక్కడ? అమ్మ పిలుస్తుంది స్వామి. అమ్మ ఏంటంటే ఫోన్ చేసింది ఇంటికి రమ్మని, దానికోసం. నువ్వు వెళ్తావు కదా ఇంటికి, ఎట్లా పోవాలా? ఏమో ఏమైనా అవసరమనే ఏమో చెప్పలేదు ఇక్కడికి వస్తున్నాను అలా. మామూలుగా వచ్చేసాను నేను చూద్దామని, దానికోసం వెతుక్కుంటా ఉంది గబాని ఇంటికి రమ్మని. వస్తున్నాను చెప్పు, 10 నిమిషాల్లో వస్తున్నాను చెప్పు. ఆల్ రైట్. ఉంటా అంటే పోతా అంటే 10 నిమిషాలు. వెళ్తాను మళ్ళా. నువ్వు కొద్దిగా ధైర్యంగా ఉండవా? అడిగోదు, నువ్వు ధైర్యంగా ఉండు, వాళ్ళ దారిలోకి వస్తారు. वो भी आ गया वीडियो में. बस कृतयुगमु, कृतयुगम, सत्ययुग के कृतयुगम भी बोलते हैं, है कि नहीं? आगे आ गया पीछे बैठे, डांट पड़ेगा, डर डर के बैठे रहते, ना इधर के ना उधर के. तो डांट पड़ते रहे, ठीक है, तो आप थोड़ा हम झुक के रह रहे पता लगेगा, ठीक है ना? आगे आ जाओ. और शारदम्मा के बगल में बैठा. हम आपका हितैषी है, ठीक है ना? डोंट थिंक वी आर योर एनिमीज, ठीक है ना? प्रभुपाद जी के परंपरा में है, तो कुछ भी बोलते हैं करते हैं हित के लिए बोलते हैं, ठीक है ना? डोंट टेक इट एज बैड. जब आप दीक्षा लिया है, गुरु को अधिकार सौंपा है, आप मुझे डांटिए, आप मुझे पीटिए, मुझे आप ठीक कीजिएगा, है कि नहीं? है कि नहीं? बोलो. हाँ जी बोलो. थोड़ा डरा हुआ लगता है कल पीछे उस दिन की फायर, तीनों का फायर हो गया. आप भी फायर, मैं भी फायर, राजशेखर भी फायर. इसके बाद वो थोड़ा डर गई, भाई गुरु के साथ मैं क्या कर रहा हूँ. ऑल राइट. कृता, कृता अने पदाనికి అర్థం सत्ययुग को कृतयुग भी बोलते हैं. आज का क्लास अब हिंदी रहेगा क्योंकि सब हिंदी मेजॉरिटी हो गया. और क्या? हरि बोल बोलो. जो भी बैठे सब हिंदी बोलने वाला है. अब भगवान से प्रार्थना करें, मैं इतना श्रद्धालु हूँ, ये आंध्र वाले आके क्लास को क्यों बिगाड़ते हैं. तो कृता शब्द का अर्थ है जो करना है, जो ठीक करना है करनी, उसको बोलते कृता. कृतार्थ, जीवन कृतार्थ हो गया. जो शास्त्रों के अनुसार जीवन यापन करते हो, आपका जीवन कृतार्थ हो गया. कृता का मतलब जैसा रहना है ऐसा रह रहे हैं. तो इस प्रकार से सत्ययुग में, तो सत्ययुग भी क्यों बोला है? सत्य के लिए जिएगा. सत्य भगवान ही सत्य है, इस शरीर भ्रम है, इस संसार का रिश्ता भ्रम है. तो इसलिए सत्य युग का मतलब भगवान के लिए जीने वाला. ये सब कलयुग है, लेकिन आप भगवान के लिए जी रहे हैं. आपके लिए आप सत्ययुग में रहते हो, कलयुग में रह रहे हैं. सत्ययुग, क्योंकि कलयुग तो हो सकता है, आप कलयुग के प्रभाव में बह नहीं गए, ठीक है ना? है कि नहीं? तो आपके ऊपर कलयुग का क्या प्रभाव है? भोर में उठते, टी कॉफी नहीं पीते, प्याज लहसुन नहीं, बाहर नहीं खाते, आप फिल्म नहीं देखते,
आपके लिए कलयुग क्या है? आपने कलयुग को लात मार दिया है, ठीक है। हमारे लिए कलयुग क्या है? मेरे पास हरि का नाम है, इसलिए आपके ऊपर कलयुग का असर रहेगा नहीं रहेगा? नहीं रहेगा। जब तक तुम साधना करोगे ठीक से, कलयुग का प्रभाव तुम्हारे ऊपर नहीं रहेगा, ठीक है ना। नहीं तो भगवान का नाम कौन लेगा? नाम लेने पर ही कलयुग के प्रभाव से ऊपर उठेंगे नहीं, तो नाम लेने में क्या फायदा है कि नहीं? तो ये सत्युग इसलिए बोलते हैं भगवान के लिए, कहते ये समय कलयुग है, लेकिन आप खुद तो सत्युग में रह रहे हैं, आपका जीवन ऐसे चल रहा है। संभव है, गुरु के आश्रय में रहते हैं, साधना करते हैं, ये कलयुग आपके लिए कलयुग नहीं है। నిద్ర వస్తుంది అక్కడ నిలబడ్డా तो जो लोग तप और ज्ञान తపస్సు చేయడం తపస్సు చేయడం అంటే మనస్సు చెప్పినట్టు వినకుండా शास्त्रों के अनुसार गुरुजनों के अनुगत्य में गुरुजनों का अनुसरण करते हुए, तो मन को लात मारो, मन को जूता मारो, मन को अनाकानी करो, डोंट लिसन टू योर माइंड। అంటే మీకు ఎక్కువ కొద్దిగా హిందీ ఎక్కువ ఇంగ్లీష్ ఎక్కువ వెనకాల మాట్లాడక్కర్లే, నేను మాట్లాడుతాను, మీరే మాట్లాడాలి. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మేలు అంటారు, అడగక్కర్లే, మీకు అర్థమవుతుంది దాన్ని. సో మీరు కూర్చున్నప్పుడల్లా ఇంక ఇంగ్లీష్లో మాట్లాడాలి, అంతే కదా. హిందీ అసలు రాదు, హిందీ అసలు రాదు. అదే సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ tapasya and jnana, that means you are not in Kali Yuga, you are in Satya Yuga, you are a resident of Satya Yuga, but you have come in Kali Yuga. I asked that Srinivas, student Srinivas, I asked him whether you will become spoiled by your mother and brother, by your mother, because brother is younger. I asked him, you will be spoiled by your mother, or you will improve your mother, or you will make your mother also good, or you will become bad along with your mother. क्या करना चाहिए? If you meet somebody, you go to your son-in-law, two son-in-laws, you go to son-in-law, and if you cannot make him good, at least you don't become bad like them. That's it. Is that right? So, anyone who is interested to control the mind is not a Kali Yuga person. Kali Yuga, everybody is a slave, gulam. Everybody is servant of the mind. Whereas you have to be servant of Krishna. You have to be servant of Guru. In Kali Yuga, one who is in the mode of goodness, they will be attracted to spiritual life. People who are in the mode of goodness, they are interested in bhakti. So if you are interested in bhakti, it is good or bad? It is good. Money is there or not,
big education is there or not, no problem. But if you are interested in, if you are in the mode of goodness and you are attracted to spiritual practice, that means you are not in Kali Yuga. So, one who is free from sex hankering, one who is not interested in sex life except for children. If you are a grihastha and your children 1, 2, 3, 4, is there any limit for children? No, no limit. If you don't want children, stop. No more. Then you have to chant Hare Krishna. So, Bhudevi is saying, "O wise man," Bhudevi is talking to whom? This chapter, Bhumi Gita. Bhudevi is talking to whom? చెప్పండి. Actually, Krishna is telling Uddhav how Mother Earth, how she is seeing people, different people. So this is Mother Earth. She is saying how times are different, times people are different. So, O wise man, conditioned souls, even when they are practicing religious principles, the mind will be troubling them with material desires. Material desires. Material desires means desiring worldly things. You want a car? No car. You want a scooty? Right. So, seva. So, for seva, car also, no problem. That is the answer. So otherwise, I have to go in a car to what? For to shopping or for going to stadium or what. So, a spiritual life means control your sex thoughts. That is the business. Once you come to bhakti, unless I am married, unless I want children, otherwise you forget the whole thing. You cannot forget the whole thing unless you keep yourself busy. No? It is good if you are not disturbed by sex thoughts. But if you are idle, if you are not in seva, if you are not in sadhana, you don't want to do sadhana, you don't want to attend temple program, you don't want to read books, and you want to be a Mahatma, is it possible? No, Krishna will kick you out. No. Don't be a hypocrite. So it is said here. People who have material desires, they are like in Treta Yuga. So he is saying different things. Satya Yuga, mind will be like this. Treta Yuga, mind will be like this. Kali Yuga, bad things.
So then next, greed, not happy. No, nice, you are not happy. Money is there but not happy. House is there, not happy. More. Then ego problem. When somebody criticizes you, you should not be disturbed because you are not the body. But if you are an ego problem, you become immediately disturbed. Why I am criticized like this? Ego. That means you are in body consciousness. It's a sign of advancement. When मैं आपको डांटूंगा, when I chastise you, you want to learn, yes. If I am not all right, chastisement is good. I am all right, but still chastisement is there. I should tolerate. If the chastisement is there, I should think that my bad karmas are there. That's why I am getting chastisement. So, but you will not be disturbed, for sure. When the mind is not disturbed, means understand you are an advanced person. In provocative conditions, if you are not disturbed, that means you are an advanced person. If you are not advanced, you can see me. I am in the temple, Nellore, I am like something, When I am in other temples, in Visakhapatnam, there is an exercise. Revatiraman is a GBC. In GBC, they wanted to give an exercise to everybody. The idea is they give one paper to everybody. Can you bring that paper? It is on my table. It's this size white paper, and Sukadeva Swami is written, and all others, all 50 temple presidents there, all their different handwriting. It's folded under the pen stand. So they gave one white paper to everybody. కనీసం తలకాయ ఇవ్వండి, మాట్లాడని అర్థమవుతున్నట్టు. They gave one white paper to everybody. All of you write your name. So Sukadeva Swami, Revatiraman, and నా పక్కన ఎవరైనా కూర్చున్నది తెలుగు ట్రాన్స్లేటర్ సాంబదాసు, తెలుగు ట్రాన్స్లేటర్ నిత్యముక్త. We are all the main people, and all of us are sitting in front of us. Everybody one paper, this size paper, and write your name. Right. Then he said, you pass it on to the person to the left of you. మీ ఎడం పక్క ఉండే వాళ్ళకి మీ పేపర్ ఇచ్చేయండి. వాళ్ళు ఏం చేయాలా? ఎవ్రీబడి, suppose I am giving Sukadeva Swami paper to the next person. That guy who is sitting next to me is Nityamukta. Then Sambhadas and Revatiraman, leaders. So, Nityamukta has to write. If you know Sukadeva Swami, whatever you think is good in him, you write something. Sukadeva Swami is a simple person. Sukadeva Swami is an enthusiastic person. Sukadeva Swami is a good preacher. Sukadeva Swami is a good sannyasi, whatever. Paper will go to first Nityamukta, because he has seen me many times. This is the paper. This will be with శారదమ్మ. పట్టుకోండి. నా హ్యాండ్ రైటింగ్ ఉంది కదా పైన, ఇట్ ఈస్ దట్. సో నెక్స్ట్ కూర్చుని ఆయన, మేమంతా మీటింగులు కలుసుకుంటూ ఉంటాం, రథయాత్రలు కలుసుకుంటాం. నేను తిరుపతి పోయినప్పుడు, సో
he has to write something good about me, not bad things. Bad may be there, but what is good you see in Sukadeva Swami? You have to write one. Next it will go to Sambhadas. Then it will go to Revati Raman. It will go like that, and it will go to Bhanu Prakash also. It will go to Rajasekhar. It will go to వాళ్ళంతా వరుసలను కూర్చోరు పక్క పక్కన. ఆ తర్వాత వెంకటరమణ దాస్ అండ్ దెన్ చంద్రశేఖర్ దాస్. మూవ్ ఆన్. కాకినాడ ప్రెసిడెంట్ అండ్ విజయవాడ ప్రెసిడెంట్ వాటి అందరి దగ్గరికి పోతున్నారు. ఆంధ్రాలో ఉండేవాళ్ళం కదా, ఏపీ స్టేట్ కౌన్సిల్. అదే రిటర్న్ అయిన తర్వాత ఆయన చెప్పాడు ఈ ఎక్సర్సైజ్ యొక్క ది పర్పస్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్ ఈజ్ హౌ టు సీ సమ్ గుడ్ ఇన్ అదర్స్ అండ్ ఇప్పుడు దట్ ఈస్ వన్. దట్ మీన్స్ వీ షుడ్ లెర్న్ టు అసోసియేట్ విత్ వైష్ణవస్ ప్రాపర్లీ. Second exercise is, second thing, benefit is what people think about you. What everybody, they don't write names. Sambhadas wrote something, he will not write this is Sambhadas. No, that need not be there. We don't want to see who wrote what, but everybody should write. And third benefit is, when you are very dull, then immediately you should read this paper. Oh, people think so much good about me. I'm not really bad. I should chant more and live up to that, their expectations. You know, that's exercise. Is it good exercise? No, we will do it in temple also. Everybody will be given a paper. You have to write something good about everybody. అదే పేపర్ అంతా నా పేపర్ తిరిగి అందరి దగ్గర మళ్ళీ నా దగ్గరికి వచ్చింది అనుకోండి, అయిపోయినట్టు. అంటే అందరు రాసేసిన నాకు ఎవరి పేపర్ ఎవరి దగ్గరికి వచ్చిందో ఒక చక్కెర పెట్టి ఎడం వైపుకి వెళ్ళిపోతుంది, తిరిగి తిరిగి కుడి వైపు నుంచి మీకు అందుతుంది. ఇది చదువుకోవాలి. సుఖదేవ స్వామి గురించి 50 మంది ఏమేమి చెబుతున్నారు. సరే, సో దిస్ ఇస్ ది ఎక్సర్సైజ్. దట్ మీన్స్ వైష్ణవాస్ షుడ్ ఆల్వేస్ see good in others. Vaishnavas should always tolerate, don't see. And third thing is, you are chanting Hare Krishna, have hope. If I am not good today, after 1 month I will become good. Okay? 1 month you chant, you will overcome your weakness. So this is called false ego. Greed, no satisfaction. Something you want all the time. You want everybody to praise you. You want like that? You want service. If people praise, I told, if people praise you, it's not that I'm very good, they are praising, like they have written all that. I said, oh, everybody thinks Sukadeva Swami is very nice. They are all nice people. I'm such a bad person. Still they are writing something good about me. Like that you have to feel. Yeah, really. These Vaishnavas are very kind. They are trying to find something good in me. But I know how dirty my mind is. They don't know what is all in there. So, next. Selfish. Always, if you are advanced devotee, don't worry about yourself. You worry about others. How can I see that others are happy? How can I see that I help others? Then you become happy, because the moment you start serving others, you become happy. The moment you start expecting something for yourself, because nothing is enough, more. So, if you are selfish, means you will never be satisfied. If you want to serve others, then you don't mind. Let people say anything, I want to help everybody. So it is what, when you are selfish, you will not be a happy person. That means you are affected by Tamogun and Rajogun. Where is my paper? She is saying, you are saying? Okay.
After that, you return it to me. Cheating, lying, laziness, all bad things. Cheating, lying, झूठ बोलना, lying, and laziness, आलसी, sleepy, then violent. You use rough words for others to insult them, insulting words. And then always in unhappy mood. Why? Then lamenting. Why did this not happen? There always something, lamenting. Then Bhranti. Bhranti means imagining things. Imagine. This, that. Maybe Preeti is thinking about me like this. What nonsense. You just do good things. What Preeti thinks, why should you worry? If I am a good person, why should I worry what Preeti is thinking about me? You go on with your good things. That means inside we are bad, but we want everybody to see that we are good. Then this kind of things. So then fear. Then inferiority complex. Inferiority. You should have inferiority complex or superiority complex. Lakshmi. Inferiority complex, one should have, or superiority complex. Huh? तो जोर से बोलो. We should not have both. We should not have superiority complex, then you belittle others. If you have inferiority complex, unnecessarily you are suffering. Nobody is really thinking about like you, but you have inferiority complex. Maybe people are thinking about me like that. That is all tamoguna. All this cheating, lying, laziness, more than 6 hours sleep, and then violent, insulting others, and then we are always in illusion, fear, and then inferiority complex. These are all symptoms of Kali Yuga, or person in Kali Yuga. So today's sloka and class finished. In Kali Yuga, mostly people are having bad qualities. In Kali Yuga, mostly, unless you are chanting Hare Krishna, you are reading scriptures, you are serving Krishna and Vaishnavas. Otherwise, generally people are having bad qualities. They don't have long-term vision. No idea. Always, immediately, what do you benefit immediately? They don't have a long-term plan. I have one thing. One is got important, urgent. Important, urgent. In both of that, what is better? Important, urgent. Important. Spiritual life is important. But attending cell phone, taking prasadam, urgent, but not important. खाते रहो, cell phone देखते रहो, हो गया क्या जिंदगी? ठीक है ना? So in life, what is your education? Huh? English, okay, no problem. So there are urgent things, there are important things. God is very important because you are a human being, but not urgent.
morning or afternoon, but important. Don't forget. Something may be urgent, do it, but later important. So sometimes urgent things may not be really urgent. Your cell phone is ringing. Nonsense, some useless call. You can talk later also. So it looks urgent, but not important. That means in life you should know what is important. Taking care of father and mother, important, urgent. But God is more important. Because if father and mother are not there, when father and mother are there, you are saying important. When father and mother are gone, then where is important? Husband, or something. That means not important. In this life, there are duties. But what is important is only Krishna is important. Only Atma is important. Other things are duties. You understand? So, to complete the class, in Kali Yuga, some false pandits, that means they are not really pandit, false pandits, they want freedom. They want freedom. We don't want to be under somebody. We don't like control. We want to be free. So, these are called false intellectuals. Freedom is good, but that doesn't mean that you misuse your freedom. I don't want to get up in the morning. I don't want to attend class. I want to. No. That freedom is not good. If people want to do everything what they like, they are called Sankar Jati. What is Sankar Jati? Hybrid. Hybrid means no good birth. Tamagun. No control. So that is not good. Sankar Jati means everything in the mode of goodness, to do or not to do, pravrittincha, nivrittincha, karya bhayabhe, bandham mokshasya veti, buddhissa partha satviki. So freedom is not good, but freedom from material desires, that is good. Freedom from three modes of material nature, that is good, but not freedom. I don't want to control my mind, I want to be free, I would like to do whatever I like. Is it good? So, in Kali Yuga, people, marriage, Prabhupada is saying, they don't like parents arranging the marriage. No, I will marry whom I like. I don't like, you bring some, I don't like her, but they are asking me to marry. People are free. Body consciousness. In body consciousness, your freedom is bad. When you are in spiritual consciousness, then freedom. Like Prabhupada was sannyasi, free. But he was doing all good things. He was free, no responsibility. But voluntarily is getting up, voluntarily is working for the public, voluntarily is serving God. Free. Prabhupada there's no job. So, without this thing, in body consciousness, freedom is good or bad? Bad. That means you want to sleep, you want to shout, you want to cheat, and you become free. You don't believe in good and bad. So in conditioned life, this so-called freedom is only slavery to senses. Woman, so this one, Striyo, last line. Prabhupada is talking about the last line.
women, they want to be free. They don't want to be under anybody. But woman has to be under somebody. Father, husband, son. Now you are under whom? Woman has to be under father, husband, son. Don't be independent. But you are not under father, you are not under husband, you are not under your son's control. Then what is happening? But they are fighting with Guru also. Guru, you are fire. That means independent. Not good. You have to submit to one person. Guru Maharaj, but I should not shout at him. I should just, otherwise you are independent. Your father's control is not there. Husband's control is not there. Son's control, guidance is not there. And Guru's control is not there. गया काम गया कौन बताने वाला है कौन बोलने वाला है कौन समझाने वाला है कि नहीं है कि नहीं so in Kali Yuga woman wants to be free. I don't want to marry. I want to be independent. That means they think somebody will cheat you. I will go with you. And after that you will go away. The woman wants to live like that. You are cheated. You are fooled. You are living a loose life. If you are married, you have to get along for one full life. But if you are independent, today with this man, tomorrow another man, nobody to tell you. And when you become 60 or like that, your life will become, your mind is completely crazy. No, a woman is such a bad, she cannot be trusted by anybody because she lived like that. And then unwanted children. No, woman will become pregnant without marriage, and then they may throw the child. Poor fellow. So this is called mental illness. These things are becoming prominent in Kali Yuga. ఈ లక్షణాలు ఇప్పటికే గోచరించున్నాయి. So women should always be modest. Take your service, take your duty, nicely go on, do your sadhana, do your life peacefully. Don't become independent. But in Kali Yuga, minds sometimes go wild like that. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. So Hare Prem అర్థమైంది.